హాయ్ ఫ్రెండ్స్. నేను మీ కిట్టు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి 'విజయ్ దేవరకొండ' అన్నాడు 'కింగ్డమ్' మూవీ రివ్యూ. ఈ రివ్యూ ఫస్ట్ విషయానికొస్తే ముందు మాట్లాడుకోవాల్సింది మన డైరెక్టర్ 'తన్నూరు' గారి గురించి, 'గౌతమ్ తన్నూరు' గారి గురించి. అసలాయన ఏం చెప్పి కథ ఒప్పించాడంటారో విజయానికి? విజయాన్న ఏం చూసి కథ ఒప్పుకున్నాడంటారు? నాగవంశి గారు ఏం చూసి ప్రొడ్యూస్ చేశారంటారు? అసలు ఏముందో సినిమా కథలో? అదే మొత్తం అన్నీ మిక్స్ చేశారు. సినిమా చూస్తుంటే 'కేజీఎఫ్' ఇంకా మన 'ఎట్టియాన' తీసిన సినిమాలు ఇవి అవి. స్టోరీ అంతా టైలర్ అని చెప్పేసారు. ఏంటి ఒక అన్న, తమ్ముడు చిన్నప్పుడు విడిపోతారు. విడిపోయి అన్నయ్య జైల్‌లో ఉంటాడు. ఆ అన్నయ్యని ఇంటికి తీసుకురావాలి. ఇదే స్టోరీ. మళ్ళీ రాక్షసుడు రాజే ఈ రాక్షసులందరికి రాజే కూర్చున్నాడు అని డైలాగ్ లాస్ట్‌లో ట్రైలర్ లాస్ట్‌లో వచ్చేది. అంటే ఇదే మొత్తం క్లియర్‌గా రివీల్ అయిపోయిన స్టోరీ. సరే ఏమైనా ఉంటది అనిరుద్ గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది అని ఇగ ఎళ్లి ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్తే అనిరుద్ గారు మొత్తం డిసప్పాయింట్‌మెంట్ చేశారు. ఏముందసల ఎలివేషన్ చేయవలసిన సీన్‌లో కూడా స్లో మ్యూజిక్ కొట్టాడాయన. అసలు ఫస్ట్ హాఫ్‌లో ఎన్ని ఎలివేషన్ సీన్‌లున్నాయి. అన్ని ఎలివేషన్ సీన్‌లు అసలెక్కడ మ్యూజిక్ వాడలేదు. మన ట్రైలర్‌లో వాడిన మ్యూజిక్ అయితే అరెరే హరెరే అనే మ్యూజిక్ అయితే అసల ఎక్కడ రాలేదు సినిమాలోని. అసల మ్యూజిక్ ఇంకా వస్తది, ఇంకా వస్తది, ఇంకేదో ఉంటది, ఇంకేదో ఉంటది, ఇంకేదో ఉంటదని సినిమాలో ఎక్స్‌పెక్ట్ చేస్తే ఎళ్తే అసలు ఏమీ లేదు. అందులో సరింగా చూడదగ్గ సీన్‌లేమైనా ఉంటే ఒకటి మన విజయ్ దేవరకొండ గారి పెర్ఫార్మన్స్ చూడాలి. ఆయన లుక్స్ గాని, ఆ ఫ్రేమ్స్ గాని, ఆ కెమెరా యాంగిల్స్ గాని చూడొచ్చు. నెక్స్ట్ సత్యదేవ్ పెర్ఫార్మన్స్. సత్యదేవ్ అన్నోంత సేపు చూడొచ్చు సినిమా. అందులోకి మళ్ళీ విలన్ మన కన్నడ యాటర్‌ని తీసుకున్నారు విలన్‌ని, మలయాళం యాటర్‌ని. ఆ విలన్ అయితే అసల ఆ విలనే ఎక్సలెంట్‌గా ఉన్నాడు. కానీ లాస్ట్‌లో విలన్ కూడా సింపుల్‌గా చంపేస్తాడు. దాంట్లో కూడా పెద్ద ఏమి లేదు. సెకండ్ పార్ట్ మీద అసల హోపే లేకుండా ఎండ్ చేశారు సినిమాని. ఏదో ఇయన్నీ కలుపుతాయి ఏదో ఒక 'మగధీర' సినిమాలాగా ఫ్లాష్ బ్యాక్ 1961లో ఒక స్టోరీ అని చెప్పి ఏదో ఒక స్టోరీ పెట్టి అందులో విజయం చూపించారు. అంతకు మించి అదే స్టోరీలో మళ్ళీ విజయ్ మళ్ళీ పుట్టాడు. మళ్ళొచ్చాడు. రాజయ్యాడు. ఇలాగే చూపించారు. ఎన్ని సినిమాలో చూడలేదు ఫ్రెండ్స్ అసల. అసలింక కొత్తదనం అనేది ఏమీ లేదు. పోనీ బీభత్సంగా ఫైట్స్ ఉన్నాయంటే అవి లేవు. ఫైట్స్ కూడా లేవు. పోనీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉందంటే అది లేదు. హీరోయిన్ ఉందంటే అబ్బబ్బబ్బా! హీరోయిన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు హీరోయిన్‌ని ఎందుకు పెట్టారో కూడా తెలీదు. ఏదో 4 రోజులు షూట్ చేసినట్టున్నారు. అందులోకి ఒక సాంగ్ ఉన్నాయి. ఆ సాంగ్ కూడా తీసేసారు రొమాంటిక్ సాంగ్. అది కూడా సినిమాలో లేదు. అసలు ఆ హీరోయిన్ ఎందుకెట్టారో ఏదో ఇన్ఫార్మర్‌గా పెట్టినట్టున్నారు. అదే సినిమాలు ఎన్ని సినిమాల్లో చూసాం ఫ్రెండ్స్. అసలు సినిమా అయితే అసల ఎక్కడా కూడా పైకి లేపే ఉద్దేశమే జరగలేదు అసలు అందులో ఎక్కడ. ఏదో వెళ్తుంది, ఎళ్తుంది, 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 ఎళ్తుంది. ఎళ్ళి కొద్దీ, ఎళ్ళి కొద్దీ, ఎళ్ళి కొద్దీ, ఎళ్ళి కొద్దీ అలా పడిపోయింది సినిమా ఫ్లో. ఎటొచ్చి లాస్ట్‌లో 'రగిలే రగిలే' అన్న సాంగ్ మాత్రం బావుంది. మొత్తం ఆ సాంగ్‌లోనే సినిమా ఎండ్ అయిపోయింది మొత్తం. ఇంతకు మించి ఆ సినిమాలో చూసి ఎక్స్‌పెక్ట్ చేత్తాక అసలు ఏమి లేదు ఫ్రెండ్స్. సినిమాలో ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఎళ్తే సినిమా విజయ్ దేవరకొండ యాక్టింగ్ చూసి కొంచెం రిఫ్రెష్ ఫీల్ అవుతారు. అంతే లుక్స్ అయన్నీని. బీజీఎం కూడా ఏమీ లేదు. అసల క్వాలిటీ పరంగా బావుందంతే. ఇంకా అందులో హై వచ్చి మూవ్‌మెంట్ ఒక్కటి కూడా లేదు. ఇంటర్వల్ ఏమన్నా మంచి హై మూవ్‌మెంట్ వస్తదేమో అనుకున్నాం. అది కూడా తుస్సుమంది ఫ్రెండ్స్. అసలు నాకైతే సినిమా ఏం నచ్చలేదు. మీకేమన్నా ఓపికుంటే 'విజయ్ అన్న వీరాభిమానులు' అయితే ఎళ్లి చూడొచ్చు ఒకసారి. అంతే ఒక్కసారి చూడటానికే చాలా ఓపికుండాలి. సినిమా అయితే అసల ఏమనుకుని తీశారో, ఏం తీశారో అసలు 'గౌతమ్ తిన్ననూరి' గారి 'జెర్సీ' సినిమా చూసి నేను మార్నింగ్ 8 గంటలకు షోకెళ్ళాను ఫ్రెండ్స్ సినిమాకి. అసల ఆ సినిమా అంతలా ఎమోషనల్‌గా అంతలా ఉంటదేమో డ్రామా. ట్రైలర్‌లో స్టోరీ చెప్పేసినా సరే ఎమోషన్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్, విజువల్స్ ఇయన్నీ బాగుంటాయేమో అని ఎక్స్‌పెక్ట్ చేసేసాను ఫ్రెండ్స్. అసలు అందులో మనం ఎక్స్‌పెక్ట్ చేసింది ఏమీ లేదు. అసలు ఏం జరగలేదు. ఎటొచ్చి సత్యదేవన్ పెర్ఫార్మన్స్ ప్లస్ విలన్ పెర్ఫార్మన్స్ ప్లస్ హీరో గారి పెర్ఫార్మన్స్ అంతే. బీజీఎం కూడా ఏమి లేదు. అసలు ఏం లేదు. స్టోరీ లేదు. ఏమీ లేదు. సెకండ్ పార్ట్ మీద అసల ఎక్స్‌పెక్టేషన్సే లేకుండా ముగించారు సినిమా. నాకైతే అసలేం నచ్చలేదు ఫ్రెండ్స్. సినిమా బాలేదని పబ్లిక్‌గా చెప్పేస్తున్నాను. అంటే 5 ఔట్ ఆఫ్ 2 ఫ్రెండ్స్ రేటింగ్ వచ్చేసి. మీకు గాని నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రివ్యూలు ఎన్నో ఇస్తాను. ఎన్నెన్నో ఉంటాయి. బై.